రైట్ ఇక అప్డేట్స్ చూసుకున్నట్లయితే ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో గుడ్ న్యూస్ అయితే తెలియజేసింది. విద్యా వ్యవస్థలో సంస్కరణలో భాగంగా మరో నిర్ణయాన్ని ఆచరణలోకి అయితే తీసుకొచ్చింది. విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు అయితే పంపిణీ చేసేందుకు మరో ముందడుగు అయితే వేసింది. కిట్లను సేకరించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఏపీ ప్రభుత్వం విధులు అయితే మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులను జారీ చేశారు. 830.04 కోట్ల నిధులను అయితే ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో కిట్ల పంపిణీ కోసం 157.20 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం ఇవ్వనుంది. టెండర్ల ప్రక్రియ ద్వారా కిట్ల సరఫరా చేయాలని, ఇక పంపిణీదారులను నిర్ణయించాలని ప్రభుత్వం అయితే ఆదేశం జారీ చేసింది. సామాజిక సమానత్వం, నాణ్యమైన విద్య లక్ష్యంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లను అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన కిట్ల పంపిణీకి ప్రభుత్వం ఇప్పటికే పక్కా ప్రణాళికను అయితే సిద్ధం చేసింది. ప్రభుత్వ ఎయిడ్ పాఠశాలల్లో అయితే చదువుతున్న లక్షలాది మంది విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరానికి అందజేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం ద్వారా విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల పాఠశాల సామగ్రిని ఒకేసారి ఒకే నాణ్యతతో అందించనుంది. తద్వారా పేద ధనిక విద్యార్థుల మధ్య వ్యత్యాసాలను అయితే తగ్గించి విద్యారంగంలో సమానత్వాన్ని సాధించడానికి కృషి చేస్తుంది. ఇటీవలి విమానాల రద్దు ఆలస్యం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులకు ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో భారీ ఊరట అయితే కల్పించింది. బాధితులకు చెల్లించాల్సిన నష్టపరిహారం మొత్తం 500 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నట్లు ప్రకటించింది. ఇక ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా అయితే ఒక ప్రకటన విడుదల చేసింది. విమానం బయలుదేరడానికి 24 గంటల ముందే రద్దయిన సర్వీసుల ప్రయాణికులకు, కొన్ని విమానాశ్రయాల్లో అయితే తీవ్రంగా చిక్కుకుపోయిన వారికి కూడా ఈ పరిహారం అందించనున్నట్లు కంపెనీ తెలిపింది. నష్టపరిహారం అందించే ప్రక్రియను వీలైనంత పారదర్శకంగా, సులభంగా పూర్తి చేయడమే తమ లక్ష్యమని చెప్పింది. తమ ప్రస్తుత అంచనా ప్రకారం ఈ మొత్తం 500 కోట్లు దాటుతుంది అని ఇండిగో పేర్కొంది. ఈ నెల 3, 4, 5 తేదీల్లో తీవ్రంగా ప్రభావితమైన విమానాలను, విమానాశ్రయాల్లో చిక్కుకుపోయిన ప్రయాణికులను గుర్తించే పనులు అయితే ఉన్నామని, జనవరిలో వారందరినీ సంప్రదించి సజావుగా పరిహారం అందిస్తామని వివరించింది. ఇప్పటికే చాలా మందికి రీఫండ్లు పూర్తి చేశామని, ఇక మిగిలినవి కూడా త్వరలోనే వారి ఖాతాల్లో జమ అవుతాయని స్పష్టం చేసింది. బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్న కాల్వల వద్ద అదుపు తప్పి బొలెరో వాహనం పల్టీ కొట్టింది. ఈ ఘటనలో 15 మందికి గాయాలు కాగా, ముగ్గురి పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక గాయపడ్డ వారంతా మహారాష్ట్రలోని చంద్రాపూర్ కు చెందిన వారిగా గుర్తించారు. వరి పొలం నాట్ల కోసం సుల్తానాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని కరీంనగర్ ఆసుపత్రికి అయితే తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులతో దర్యాప్తు చేపట్టారు.
డెవలప్మెంట్ ద్వారా నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చీరాల ఎమ్మెల్యే కొండయ్య యాదవ్ అన్నారు. బాపట్ల జిల్లా చీరాల బాయ్స్ హై స్కూల్లో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను ఎమ్మెల్యే కొండయ్య రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ జాబ్ మేళాలో 17 పలు వివిధ కంపెనీలు హాజరయ్యాయి. సుమారు 700 మందికి పైగా నిరుద్యోగ యువతీ యువకులైతే ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. 5 ఏళ్ల జగన్ పాలనలో ఏ ఒక్కరికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించలేదని కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అయితే అవకాశం కల్పిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. తిరుపతి జిల్లా రేణిగుంట పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ వద్ద సినీ పక్కలో అయితే దొంగతనం అయితే చోటు చేసుకుంది. బ్యాంకులో నుండి 50,000 నగదు డ్రా చేసుకుని బయటకు వచ్చిన మహిళ వద్ద ఉన్న బ్యాగ్ లాక్కొని 2 దొంగలు బైక్ పై పరారయ్యారు. ఒక దొంగ బ్యాంకులోనే ఆమె చుట్టూ తిరుగుతూ కదలికలను గమనిస్తుండగా ఆమె బయటకు వచ్చిన వెంటనే మరో వ్యక్తి బైక్ తో చేరుకున్నాడు. ఇద్దరూ కలిసి మహిళ చేతుల్లో నుంచి బ్యాగ్ ను లాక్కొని పారిపోయారు. ఈ ఘటనపై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.